గురుకుల సర్టిఫికేషన్ల వెరిఫికేషన్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెరిఫికేషన్కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినా ఎక్కువ మంది వచ్చారని అంటున్నారు. కొందరు హాజరవ్వకున్న వారికి నేరుగా ట్రిప్ బోర్డులో ధృవపత్రాలు పరిశీలించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. జనరల్ ర్యాంకింగ్ కాకుండా ర్యాంక్ మాత్రమే ఇవ్వడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. బోర్డు అధికారులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు అడ్డగోలుగా గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారనే విమర్శలు వస్తున్నాయి. గురుకుల ఖాళీల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమంలో కాకుండా ఇష్టారీతన చేశారని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై బోర్డుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మార్కుల ఆధారంగా పైనుంచి కిందికి రావడం వల్ల కింది స్థాయి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. దీనివల్ల ఒక్కరే చాలా ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని, ఇతరులకు అవకాశం రాదని అన్నారు. అధికారుల తీరు వల్ల దాదాపు 3,000 బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయేలా అవకాశం ఉందని చెబుతున్నారు. ఎంపిక ప్రక్రియలో రోస్టర్ను కూడా పాటించలేదని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. వెరిఫికేషన్కు రాని వారిని బోర్డుకు పిలిచి చేశారని, వారికి ఉద్యోగాలు కూడా వచ్చాయని చెబుతున్నారు. డిఎల్, జేఎల్, పీజీటీ మూడింటికి ఒకటే పేపర్ అని, కానీ ఎగ్జామ్ ఫీజు మాత్రం వేర్వేరుగా కట్టించుకున్నారని చెప్పుకొచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్, సమాంతర రిజర్వేషన్ కూడా ఇచ్చారో లేదోనని మహిళా అభ్యర్థులు ఆరోపించారు. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న పలువురిలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెటర్లో ప్లేస్ ఆఫ్ వర్క్, ఇచ్చిన టైం, డేట్ కూడా మెన్షన్ చేయలేదు. ఏ సొసైటీకి అలాట్ చేశారనేది మాత్రమే అందులో ఉందని, ఇది డమ్మీ లెటర్ అని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో మళ్ళీ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ అనుమానాల నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం శాంతియుతంగా నిరసన తెలపడంతో పాటు ట్రిప్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం. గురుకుల అధికారుల తీరుతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎంపికైన వారి నుంచి ముందుగానే రీలింక్విష్ కాపీ తీసుకొని భర్తీ చేస్తే కింది స్థాయి వరకు చాలామందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక్కరే 2-3 పోస్టులకు ఎంపికయ్యారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులుగా అవి ఉండిపోతాయి. ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి. గురుకులాల్లో మహిళా గురుకులాలే ఎక్కువ. మహిళలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలి. గురుకుల పోస్టులు అవరోహణ క్రమంలో అంటే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ విధానం ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రతి కేటగిరీ నుంచి 1:2 నిష్పత్తిలో కాకుండా 1:1 తీసుకొని ఖాళీలు భర్తీ చేయాలి. డిఎల్ భర్తీ తర్వాత జేఎల్, ఆపై పీజీటీ, టీజీటీలో ఖాళీలు భర్తీ చేయాలి. అపాయింట్మెంట్ లెటర్లో పూర్తి స్థాయి వివరాలు లేవని, దీనిపై బోర్డు క్లారిటీ ఇవ్వాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి.